మార్కాపురం జిల్లా త్రిపురాంతక మండల నూతన రెవెన్యూ తహసీల్దార్గా రామచంద్రుని వాసుదేవరావు పదవి బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన పామూరు మండల తహసీల్దార్గా విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందించారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీలలో భాగంగా త్రిపురాంతక మండల తహసీల్దార్గా నియమితులైన వాసుదేవరావు స్థానిక రెవెన్యూ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం అధికారులు సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. ఇప్పటి వరకు త్రిపురాంతక మండల తహసీల్దార్గా విధులు నిర్వహించిన విజయభాస్కర్ ఎర్రగొండపాలెంకు బదిలయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం వాసుదేవరావు మాట్లాడుతూ మండలంలోని ప్రజలకు పారదర్శకంగా వేగవంతంగా రెవెన్యూ సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. భూ సమస్యలు, ధృవపత్రాల జారీ, రెవెన్యూ సంబంధిత ఇతర అంశాల్లో ప్రజలు నేరుగా కార్యాలయాన్ని సంప్రదించి తమ సమస్యలను తెలియజేయవచ్చని చెప్పారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని, ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చర్యలు చేపడతానని పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. నిన్న జరిగిన బదిలీలో తహసీల్దార్ వచ్చారు. ఈరోజు జాయిన్ పాము నుంచి వచ్చాను. సో రెవెన్యూకి సంబంధించిన సమస్యలు ఏదైనా ఉన్నా కూడా మండలంలో ప్రజలు విఆర్ఓలు అందుబాటులో ఉంటున్నారు, అలాగే విలేజ్ సర్వేలు అందుబాటులో ఉంటున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా కార్యాలయంలో అందుబాటులో ఉంటున్నాను. ఎటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నా కూడా ఇప్పుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇప్పుడు చేసుకుంటున్న 22A కేసెస్ అయితేనని, అలాగే PGRS అంటే పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్, దీన్ని కూడా లేదు ఫైల్స్ అవుతున్నాయండి. మార్కాపురం జిల్లాలో మన కలెక్టర్ గారు చాలా ఫైల్స్ కూడా క్లియర్ చేసేసాము. చాలా కూడా అందరికీ కూడా రైతులన్నింటినీ కూడా న్యాయం జరిగే పద్ధతిలోనే ప్రభుత్వం వారు ఏదైతే మార్గదర్శకంగా చేస్తున్నారో అది ఏ ఒక్కటి కూడా, అంటే ప్రభుత్వం వారు నిర్దేశించిన వాటిల్లో ఏ ఒక్క రికార్డు కూడా రైతుకు అనుకూలంగా ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. సో 20 డివిషన్ కానీ కొత్త జిల్లా కాబట్టి ఎన్ని అవరోధాలు ఉన్నా కూడా వాటికి అధిగమించి రెవెన్యూ సమస్యలు అయితే మాత్రం త్వరితగతిన పరిష్కరించే విధంగా మేమైతే చర్యలు తీసుకుంటాం. మరి ఎవరైనా కూడా మేము డెఫినెట్గా మీ కార్యాలయంలో అందుబాటులో ఉంటాం. రెవెన్యూ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీరు మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మేము డెఫినెట్గా వాటిని రిజాల్వ్ చేయడానికి